నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ నుండి మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రీవియస్‌గా రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు ఎప్పుడు రిలీజ్ అయితది అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి, ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి డిఫరెన్స్ ఏంది? అండ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి ఎప్పుడు తెలుస్తది? అండ్ దాంతో పాటుగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి అలాట్‌మెంట్ లెటర్స్ ఎప్పుడు ఓపెన్ అయితాయి అని చెప్పి, అండ్ దాంతో పాటుగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటది అని కూడా మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ మనం ప్రీవియస్‌గా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించి చాలా నోటిఫికేషన్స్ గురించి డిస్కస్ చేసినాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 4థ్ ఆగస్ట్ 2025 రోజు రిలీజ్ చేస్తామన్నారు. అండ్ 4థ్ ఆగస్ట్ 2025 మనకి రిలీజ్ అయితే అయిపోయింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది. అరౌండ్ 12 ఆ టైం లోపల మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసిర్రు 4థ్ ఆగస్ట్ రోజు. అండ్ దెన్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 9థ్ ఆగస్ట్ 2025 రోజు రిలీజ్ కావాల్సి ఉంది. అండ్ మనకి ఈ రోజు ఓకేనా 9థ్ ఆగస్ట్ 2025 అంటే ఈరోజు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా వెబ్సైట్ లోపల మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఈరోజు ఏ టైం అయినా కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ దెన్ మనకు మెరిట్ లిస్ట్‌తో పాటు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా మనకైతే ఈరోజు రిలీజ్ అయితది. ఓకేనా. సో, మనకి 2 కూడా ఒకటేసారి అయితే మనకు అవైలబుల్ ఉంటాయి అన్నట్టు వెబ్సైట్ లోపల. ఎవరెవరు ఫస్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు ఈరోజు. అండ్ దెన్ మనకి ఒకసారి ఎవరెవరు ఎలిజిబుల్ ఫస్ట్ ఫేజ్‌కి అని చెప్పి రిలీజ్ చేసిన తర్వాత ఒక 3 డేస్‌కి మనకి 12థ్ ఆగస్ట్ 2025 రోజు సో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా మనకు కౌన్సెలింగ్ లెటర్స్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. అవి ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి ఫర్దర్ వీడియోస్ లోపల మనం మాట్లాడుకుందాం. అండ్ దెన్ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది 16థ్ ఆగస్ట్ 2025 రోజు ఉంది. ఓకేనా. అండ్ వెన్ కమ్స్ టు దిస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఓకేనా. సో, మనకి 4థ్ ఆగస్ట్ 2025 రోజు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసిర్రు. ఓకేనా. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు మెరిట్ ఆర్ ర్యాంక్, దాని తర్వాత అప్లికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సోషల్ స్టేటస్, పీహెచ్ స్టేటస్, అండ్ దాని తర్వాత ఎంసెట్ ర్యాంక్, ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసిర్రు. ఓకేనా. సో, సేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల కూడా మనకి ఇదే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న నేమ్సే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి. అండ్ ఏవైనా కొన్ని చేంజెస్ ఉంటాయి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈజ్ సింపుల్లీ నథింగ్ బట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విత్ సమ్ చేంజెస్. ఓకేనా. సో, సేమ్ ఉంటాయి. ఇది అది సేమ్ ఉంటాయి కానీ కొన్ని చేంజెస్. ఓకేనా. సో, ఎందుకు ఆ కొన్ని చేంజెస్ అంటే మనకు వీళ్ళు ఒక టైం అయితే ఇచ్చిర్రు. సో, యూ పీపుల్ నో మనకి ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఓకేనా. మన సైడ్ నుండి మనం అబ్జెక్షన్ రేజ్ చేయడానికి అండ్ ఈ మెరిట్ లిస్ట్ లోపల ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనం చేంజ్ చేసుకోవడానికి మనకు 6థ్ ఆగస్ట్ 2025 4 PM దాకా మనకు టైం అయితే ఇచ్చిర్రు అన్నట్టు. సో, వీ పీపుల్ ఆల్రెడీ నో దట్. అండ్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనకు అవి కరెక్షన్ అయితాయి. ఒకవేళ ఇందులోపల నేమ్ రాకపోయినా కూడా వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే మనకు ఇందులోపల నేమ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అండ్ మన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది సేమే ఉంటాయి విత్ సమ్ చేంజెస్. ఓకేనా. సో, కొన్ని చేంజెస్ అయితే అయితాయి. సో, దీని తర్వాత మనం ఫర్దర్‌గా అయితే మాట్లాడుకుందాం. చాలా అనలైజ్ చేద్దాం. ఓకేనా. సో, ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్‌గా చేసుకుంటా ఉందాం. ఒకసారి మనకు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నేనైతే వీడియో చేస్తా. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి అని చెప్పి. ఓకేనా. దాని తర్వాత మనం అనలైజ్ చేద్దాం. అండ్ దాంతో పాటుగా మనకి ఎవరెవరు ఫేజ్ 1కి ఎలిజిబుల్ అని చెప్పి కూడా మనకైతే ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో, ఆ లిస్ట్ లోపల ఉన్న అందరికి కూడా సీట్ వస్తదా రాదా అనేది మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉంటది. అండ్ నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ అని చెప్పి కామెంట్ చేసేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.